ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు అతని సహచరులకు అందామా లేక గ్రూపులు అందామా, మొత్తం మీద వాళ్ళ గ్రూప్కి ఒక సుప్రీంకోర్టు ఈ రోజున శుతిమెత్తగా కాదు శుతితో కొట్టినట్లు మొహం పగలగొట్టేటట్లు ఒక తీర్పు ఇచ్చింది. చాలా కాలంగా చెప్తా ఉన్నాం బాబు గారికి, మీరు భారత రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోవడం లేదు, భారత రాజ్యాంగంలో ఉన్న అనేక హక్కుల్ని కానీ విధులను కానీ గుర్తుపెట్టుకోవడం లేదు, కేవలం కక్ష సాధింపు రాజకీయాలతో ఎర్రబుక్ అనే పేరుతో ఈ రోజున ప్రజాస్వామ్య విరుద్ధమైన రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన చేస్తూ ఉన్నారు. మీరు అప్పుడెప్పుడో వెనకటి చంద్రబాబు నాయుడు చూసాం, రామారావు గారి పైన చెప్పులు రాళ్ళు వేయించిన నాటి చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తూ ఉన్నాను. నాకు ఏ సూచన లేదు, లేకుంటే ఏ పరిధి లేదు, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి రామారావు గారి పైన ఇదే వైస్రాయ్ హోటల్ నుంచి చెప్పులు వేయించిన సంఘటనే ఒక పెద్ద ఉదాహరణ. అట్లాగే అసెంబ్లీలో మాట్లాడతామన్న రామారావు గారిని దాదాపు మెడ పట్టి బయటికి గెట్టేంత పనిచేసిన ఆ రోజు గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మీరు అరెస్ట్ చేయించారు. అరెస్ట్ అందామా లేక ఎత్తుకుపోయారందామా? మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు కొద్దిమంది అతి ఉత్సాహంతో శ్రీనివాసరావు గారిని ఇక్కడికి తీసుకెళ్లారు, తుళ్ళూరు స్టేషన్లో పెట్టారు. అసలుకి మీకు ఏదైనా కానీ నేను అధికారులను కోరుతా ఉన్నా, నేను నిజంగా అత్యంత ఉత్సాహంతో పనిచేస్తున్నా, అతి ఉత్సాహంతో పనిచేస్తున్నా అన్నది కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఒక్క నిమిషం ఆగండి. మీరేమీ ఆకాశంలోంచి ఊడిపడలేదు చంద్రబాబు నాయుడు గారు లేక మీరు. రాజ్యాంగబద్ధంగానే అందరం పరిపాలించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే ఆరోపణలు ఉన్నప్పుడు 41 నోటీస్ ఇవ్వాలి అన్నది సుప్రీంకోర్టు గైడ్లైన్స్. మీకు పట్టదు. మీ యొక్క రాజకీయ పొలిటికల్ బాసుల యొక్క ఆ నవ్వులకే మీరు పొంగిపోవాల్సి వస్తుంది. వారి మొహంలో కళ చూడడం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. 70 ఏళ్ళ పైబడ్డవాడు, ఎటువంటి చరిత్ర చెడ్డ చరిత్ర లేనివాడు, ఇప్పటికే చంద్రబాబు గారు మీ చేత పలుమార్లు బాధించబడ్డవాడు. అతన్ని మీరు ఇక్కడ తీసుకెళ్తే కనీసం ఈ తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కూడా స్పష్టంగా చెప్పలేదన్నది మా దగ్గర ఉన్న సమాచారం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు గుర్తుకుందా? ఒకసారి చదవండి. ఊరకనే ప్రజల్ని భయపడి